నేను డాక్టర్ వగ్గు ఆనంద్ కుమార్, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్. మెయిన్గా వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్లో ప్రాక్టీస్ చేస్తాను. అదేవిధంగా నా యొక్క క్లినిక్ వచ్చేసి బర్కత్పురాలో ఉంది. అయితే మొటిమలు ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క 10 అలవాట్లని మానుకోవాలి. 10 హ్యాబిట్స్ హ్యాస్ టు బి స్టాప్డ్ ఆర్ అవాయిడెడ్. ఎందుకంటే 10 అలవాట్ల చేత ఈ యొక్క పింపుల్స్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వారానికి ఒక ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ వారానికి ఒకసారి కొత్త కొత్త క్రీమ్స్, కొత్త కొత్త ట్రీట్మెంట్ వాడుతూ ఉంటారు. ఈ యొక్క యాక్నెకి ఇచ్చేటువంటి మెడికేషన్స్ కంప్లీట్ గా వాటి యొక్క రిజల్ట్స్ రావాలనుకుంటే కనీసం ఒక 3 నెలలు టైం పడుతుంది. 3 నెలల వరకు కూడా మీరు కొత్త రెజిమెంట్ అనేటువంటిది, కొత్త క్రీమ్స్ అనేటువంటిది ట్రై చేయకండి. పింపుల్స్ వచ్చిన వాటిపైనే ఈ యొక్క క్రీమ్స్ అప్లై చేస్తూ ఉంటారు. రాంగ్. ఈ యొక్క యాక్నే ట్రీట్మెంట్ కోసం ఇచ్చేటువంటి క్రీమ్స్ పింపుల్స్ పైనే కాకుండా ఈ యొక్క, ఎందుకంటే అదర్ పార్ట్స్ లో కూడా ఈ యొక్క పింపుల్స్ అనేటువంటి అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి కనుక అలా వచ్చే పింపుల్స్ కూడా మనం అరికట్టాలి కనుక, సో పింపుల్స్ ఆల్రెడీ వచ్చినటువంటి పింపుల్సే కాకుండా రాబోయే పింపుల్స్ కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి కనుక ఈ యొక్క పింపుల్ వచ్చేటువంటి ఏరియా మొత్తం కూడా ఈ యొక్క క్రీమ్స్ అనేటువంటిది అప్లై చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో నాన్ కొమెడోజెనిక్ మేకప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో నాన్ కొమెడోజెనిక్ అంటే పింపుల్ రాకుండా ఉండే మేకప్ వాడితే మంచిది. కొద్ది అలవాటు ఉంటుంది. ఫోర్త్ ఏంటంటే ఈ యొక్క మేకప్ బ్రషెస్ కావచ్చు, మేకప్ కిట్ కావచ్చు, మేకప్ అప్లికేటర్స్ కావచ్చు, ఒకరికి ఒకరు షేర్ చేస్తూ ఉంటారు. అలా షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క మీ ఫేస్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కావచ్చు, డెడ్ సెల్స్ కావచ్చు, ఆయిల్ డెబ్రిస్ కావచ్చు, అది ఒకరి నుంచి ఒకరికి మళ్ళీ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళు కూడా పింపుల్స్ పెరిగే అవకాశం ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకండి. ఈ యొక్క మేకప్ వేసుకొని అలానే రాత్రి కొన్నిసార్లు అలసిపోయినప్పుడు నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఎంత అలసిపోయినప్పటికీ కూడా రాత్రి పడుకునే ముందు మీ యొక్క మేకప్ ని క్లీన్ చేసుకునే పడుకోవాలి. ఈ పింపుల్స్ అనేటువంటిది ఫేస్ సరిగా వాష్ చేయకపోవడం చేత వచ్చింది అనుకుంటారు. సో వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ 2 hours ఒకసారి, 3 hours ఒకసారి ఈ యొక్క ఫేస్ ని వాష్ చేస్తూ ఉంటారు. చేయకండి. డైలీ 2 times ఫేస్ వాష్ ఈస్ ఎనఫ్. సో ఫ్రీక్వెంట్ గా ఫేస్ వాష్ చేసినప్పుడు స్కిన్ ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అవ్వడం చేత ఈ ఇరిటేట్ స్కిన్ వల్ల ఈ యొక్క పోర్స్ లో కూడా మళ్ళీ పింపుల్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఫేస్ ఆయిలీ స్కిన్ వల్ల ఈ యొక్క పింపుల్స్ వస్తున్నాయి కనుక ఈ యొక్క ఆయిల్ మొత్తం తీసేస్తే ఫేస్ డ్రైగా ఉంటే పింపుల్స్ వచ్చేటువంటి అవకాశాలు తగ్గిపోతాయని చెప్పేసి ఈ యొక్క ఫేస్ డ్రైగా ఉండడం కోసము యాస్ట్రింజెంట్స్, టోనర్స్ చాలా అధికంగా వాడుతూ ఉంటారు. సో వాటి వలన కూడా స్కిన్ ఇరిటేట్ అయ్యేసి అప్పుడు ఈ యొక్క పింపుల్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక సో ఈ యాస్ట్రింజెంట్స్ కానీ, టోనర్స్ కానీ ఎక్కువగా వాడరాదు. ఈ యొక్క వర్కౌట్ చేసేటువంటి వాళ్ళు స్వెట్ అధికంగా వస్తుంది కనుక వాళ్ళ టవల్ తీసుకొని మొత్తం ఫేస్ ని రఫ్ గా తుడుచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా చేయకుండా జస్ట్ టవల్ తీసుకొని ప్యాక్ చేసుకోవాలి. తుడిచినప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఈ యొక్క స్వెట్ స్ప్రెడ్ అయ్యేసి మళ్ళీ పింపుల్స్ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. స్క్రబ్స్ కూడా ఎక్కువగా చేసుకునేటువంటి అలవాటు ఉంటుంది. ఈ యొక్క స్క్రబ్ ఎక్కువగా చేసుకోవడం చేత కూడా ఈ యొక్క స్క్రబ్బర్స్ వల్ల కూడా ఈ యొక్క పింపుల్స్ ఇరిటేట్ అయ్యేసి ఈ పింపుల్స్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే మంచి క్లెన్జర్ తీసుకొనేసి ఈ యొక్క 4 fingers టిప్స్ లో ఈ క్లెన్జర్ ని జెంట్లీగా ఫేస్ పైన అప్లై చేసి జెంట్లీగా ఫింగర్స్ రొటేట్ చేస్తే సరిపోతుంది. చాలా రఫ్ గా ఈ యొక్క ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు. అలా చేయాల్సినటువంటి అవసరం లేదు. జెంట్లీ ఈ యొక్క 4 fingers తో జెంట్లీ ఇట్లా మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మంచి కాటన్ టవల్ తీసుకొని ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చాలా మందిలో ఉన్నటువంటి ఒక చెడ్డ అలవాటు ఏంటంటే ఆ యొక్క పింపుల్స్ ని పాప్ చేయడం కానీ, స్క్వీజ్ చేయడం కానీ, ఈ యొక్క బ్రేక్అవుట్స్ ని చేస్తూ ఉంటారు. అది చాలా చెడ్డ అలవాటు. అలా పాప్ చేసినప్పుడు, స్క్వీజ్ చేసినప్పుడు ఈ యొక్క పింపుల్స్ లో ఉన్నటువంటి ఆయిల్ కావచ్చు, ఈ యొక్క పింపుల్స్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, ఈ యొక్క ఫస్ ఈ స్కిన్ లోపలికి, డెర్మిస్ లోపలికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క ఇన్ఫ్లమేషన్ ఇంకా పెరిగేసి, పింపుల్స్ ఇంకా పెరిగేసి అవి గడ్డలుగా తయారవుతాయి. గడ్డలుగా తయారై అవి తగ్గిపోయిన తర్వాత అక్కడ ఒక స్కార్ పడడము, అక్కడ మచ్చ పడడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క 10 అలవాట్లని మీరు మానుకుంటే మీ పింపుల్స్ని ఆటోమేటికలీ మీరే కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.